సావిత్రిది మీరు పుట్టిన దగ్గర నుంచి దాని మొహం చూసి నిద్ర లేవడం అలవాటు చేసుకున్నాను. మా బావ నేను కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. మంచి బిజినెస్ లేండి. ₹1,00,000 చిన్న అమౌంట్ ఏం కాదు కదా. ఎలా వచ్చాయి? అది మా ఆవిడ పుట్టింటోళ్ళ దగ్గర నుంచి తెచ్చింది. లేదంటే నా దగ్గర అంత డబ్బేడదయ్యా. మాధురి, మాధురి, వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య? నేను అలా కాంప్లెక్స్ వరకు వెళ్ళొస్తాను, జాగ్రత్త. అలాగే అత్తయ్య. సావిత్రి, నా వారసురాలివి, ఈ ఇంటి యజమానురాలివి, నీకేం కర్మ తల్లి ఇలాంటి పనులు చేయడానికి? లేదు నానమ్మ, నా స్థానం ఇదే. సావిత్రి, లే తల్లి, లే. ఈ నిమ్మగడ్డ ప్రసన్న అమ్మ మనవరాలివి నువ్వు. నీకేం అవసరం తల్లి ఇలాంటి పనులు చేయడానికి? ఇలాంటి పనులు చేయడానికి ఇంటి నిండా పనివాళ్ళున్నారు. వాళ్ళ పనులు నువ్వు చేయడం ఏంటి? ఏమైందత్తయ్యా? చూడు మాధురి, ఒంట్లో బాగోలేదు అంది. కామ్గా ఇంట్లో పడుకోక వచ్చి నా చెప్పులు తుడుస్తుంది. ఏమైందమ్మా నీకు? రాత్రి నుంచి అదోలా ఉన్నావేంటి? నువ్వు ఈ నిమ్మగడ్డ వంశానికి వారసురాలివమ్మా. 10 మందితో పని చేయించుకునే స్థాయిలో ఉండాలి కాని పనిచేసే స్థాయిలో ఉండకూడదు. యాదమ్మా, యాదమ్మా! అమ్మగారు, ఏం చేస్తున్నారు మీరంతా? నా మనవరాలు నా కాళ్ళ చెప్పులు తుడవాలా? అయ్యో, నేను చూడలేదమ్మా. లేదంటే నేనెందుకు చేయిస్తాను? మీరు చూసుకోవాల్సింది ఇంటి పనులే కాదు, ఇంట్లో వాళ్ళని కూడా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు బంగారం. నాన్నమ్మ చిన్న పని మీద బయటికి వెళ్తుంది, వెంటనే వచ్చేస్తుంది. మాధురి, సావిత్రి జాగ్రత్త. వస్తాను తల్లి. సావిత్రి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? తల్లో పన్నావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. యాదమ్మా, సావిత్రిని తీసుకెళ్ళు. అలాగేనమ్మా. పెద్దమ్మగారితో అనవసరంగా నన్ను తిట్టించావు కదమ్మా.
ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయమాక. పదమ్మా. అవును, మా ఇద్దరిలో ముందెవరు పుట్టారు? సంధ్యమ్మా. ముందు నువ్వే పుట్టావమ్మా. ఏమ్మా, ఇప్పుడా విషయం ఎందుకు? ఏం లేదులే కాని మేం పుట్టినప్పుడు నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు కదా. ఏమైంది యాదమ్మా? ఉన్నానమ్మా. అంటే అంతా నీకు తెలిసే ఉంటుందిగా. తెలియటమేంటమ్మా? అదే మేమెప్పుడు పుట్టాము, ఎలా పుట్టాము అని. తెలుసు కానీ చిన్నపిల్లవి. ఆ విషయాలు నీకెందుకమ్మా? పద. అమ్మగారు. ఏంటా కంగారు? సావిత్రమ్మని గమనించారమ్మా? ఏమైంది? ఏందోనమ్మా, కొత్తగా ప్రవర్తిస్తోంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. తెలుసో తెలియకో మాట్లాడుంటుందిలేవే. అయినా ఏం మాట్లాడింది? మేం కమల పిల్లలమా, మేం పుట్టినప్పుడు నువ్వక్కడే ఉన్నావా అని ఏదేదో మాట్లాడుతోందమ్మా. క్యాజువల్గా ఏదో తెలుసుకుందామని అడుగుంటుందిలే. లేదమ్మా, ఉదయం నుంచి అమ్మాయి గారిలో ఏదో తేడా కనిపిస్తోంది. అందరితో అంటి ముట్టనట్టుంటోంది. మాటలు చూస్తే ఆ వయసు వాళ్ళు మాట్లాడే మాటల్లా లేవు. ఎప్పుడూ లేనిది పెద్దమ్మగారి చెప్పులు సావిత్రమ్మ తొడవడమేంటమ్మా? నానమ్మ మీద ప్రేమతో చేసుండొచ్చు కదా. లేదమ్మా. మరి ఎందుకలా ప్రవర్తిస్తుందంట? నాకెందుకో సావిత్రమ్మ మీ అమ్మాయి కాదన్న నిజం తనకి తెలిసిపోయిందేమో అనిపిస్తోందమ్మా. తన మాటల్ని బట్టి తెలిసే ఉంటుందన్న నమ్మకం కలుగుతోందమ్మా. తనకెలా తెలుస్తుందే? ఎవరు చెప్తారు? మీరొకసారి మాట్లాడి చూడండమ్మా. నా అనుమానం నిజమైతే ఆ పసి మనసు ఈ నిజాన్ని తట్టుకోలేక అల్లాడిపోతుందమ్మా. నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావు. మిమ్మల్ని భయపెట్టాలని కాదమ్మా. అనుమానం వచ్చాక దాన్ని చెప్పాలి కదా. తెలియనట్లు ఊరుకుంటే రేపేదైనా జరగచ్చు. సరే, నీ అనుమానం ఎందుకు కాదనాలి? విషయం ఏంటి అన్నది ఒకసారి సావిత్రితో మాట్లాడితే తెలుస్తుందిగా. మాట్లాడండమ్మా, వెంటనే వెళ్ళండి. సావిత్రి, తలనొప్పి తగ్గిందా? తగ్గిందమ్మా. మరెందుకమ్మా అలా ఉన్నావు? ఏం లేదే, నేను బాగానే ఉన్నానుగా. రోజూ చూసే నాకు తెలీదా నువ్వెలా ఉన్నావో? లేదమ్మా, నేను బానే ఉన్నాను. బాగుంటే ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావెందుకు? ఊరికే ఇలా ఉండాలనిపించింది. ఏమైంది నీకు? ఉదయం నుంచి అదోలా ఉన్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా? లేదమ్మా. ఇదేంటి ఎంతడిగినా చెప్పడం లేదు? మరి ఉదయాన్నే రోజు నానమ్మ నిద్ర లేవగానే
నువ్వే కదా కనిపిస్తావు. మరి నువ్వు కనిపించకుండా సంధ్యనెందుకు తీసుకెళ్ళావు? నానమ్మ నన్ను ఎక్కువగా దగ్గరికి తీసుకుంటుంటే సంధ్య బాధపడుతుంది. చెల్లెలే కదమ్మా నానమ్మ దగ్గర ఉండాలి. అందుకే నానమ్మ ముందు నిలబెట్టాను. చెల్లెలే ఎందుకు ఉండాలి? పెద్ద మనవరాలివి నువ్వే కదా. కాదు కదమ్మా. కాదా? అది కాదు అంటున్నానమ్మా. మరి ఏది? చెల్లెలు కదా, తననే నానమ్మకి దగ్గరగా ఉంచాలనుకున్నాను. అది తప్ప అమ్మా? మరి స్కూల్కి వెళ్లకుండా ఇంటి పనులు చేస్తాను అన్నావేంటి? నువ్వు మా కోసం చాలా కష్టపడుతున్నావు కదమ్మా, అందుకే హెల్ప్ చేస్తున్నాను. అది కూడా తప్పేనా? మరి పని మనుషులుండగా నానమ్మ చెప్పులు నువ్వు శుభ్రం చేయడం ఏంటి? నన్ను ఇంత బాగా చూసుకునే నానమ్మ కోసం అంతకన్నా ఏం చేయాలో తెలియలేదు. పెద్దల్ని గౌరవించడం తప్పు కాదుగా. లేదు సావిత్రి, నీ మాటలో బాధ ఉంది. నీ కంటిలో తడుంది. నీ మనసుకి ఏదైనా కష్టంగా ఉంటే నాతో చెప్పు. అనాథల్ని కూడా అభిమానంగా చూసి మీ అందరూ ఉండగా నాకేం బాధ ఉంటుంది? సావిత్రి, ఏంటి నువ్వనేది? అనాథల్ని చూడటం ఏంటి? ఇక్కడ అనాథ ఎవరున్నారు? అదేనమ్మా, మనమందరం అనాథాశ్రమానికి వెళ్తే అక్కడ అందరినీ బాగా చూశారు కదా, దాని గురించి అంటున్నాను. నేనేం చేసినా మీ మంచి గురించి చేస్తానమ్మా. మీరు బాధపడే పని చేయను. నేను బాగున్నానమ్మా, నా గురించి బాధపడకు. కోటయ్య, అయ్యా. ఈరోజు ఎందుకో వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది, స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రోజూ ఉండేదే కదయ్యా. రోజు వేరు ఇవాళ వేరు, ఏమిటో అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. మరి అమ్మగారితో అలా బయటికి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదయ్యా. నిజమే, ఈ మధ్య పిల్లలతో కూడా అస్సలు స్పెండ్ చేయలేకపోతున్నాను. ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి టెన్స్. దేని మీద మోటివేట్ కాలేకపోతున్నానే.
అవును, మనం ఆ ప్లేస్లో బ్యాగ్ పెట్టొచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి ఏ ఫోను రాలేదు. ఆ బ్యాగ్ తీసుకున్నాడో లేదో తెలియటం లేదే. ఓ పని చేద్దాం, ఇప్పుడే వెళ్ళి ఆ బ్యాగ్ ఉందో లేదో చూసొద్దాం. పద. ఇప్పుడు అక్కడికెందుకులే అయ్యా? ఎందుకేమిటి? అతను తీసుకున్నాడో లేదో మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. ఉండదు బాబు. ఉండదని నీకెలా తెలుసు? అంటే ఫోన్ చేసి బెదిరించినోడు అడిగిన చోట డబ్బు పెడితే తీసుకోకుండా ఉన్నాడు కదా అని అలా అన్నానయ్యా. నో, ఉండదు అని మనగ్గా మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఎలాగో? వెళ్ళి చూసొద్దాం, ఉందో లేదో తెలుస్తుంది. కమ్, కార్తీక్. కోటయ్య, వస్తున్నానయ్యా. కోటయ్య, మనం పెట్టిన బ్యాగ్ ఉందో లేదో చూసిరా. అలాగేనయ్యా. కోటయ్య, నేను వస్తాను. ఇక్కడ పెట్టిన బ్యాగు లేదు అంటే మనం బ్యాగు పెట్టి వెళ్ళగానే వాడొచ్చి తీసుకువెళ్ళాడన్నమాట. మన రహస్యం తెలుసుకొని మనల్ని బెదిరించి డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత వాడు మనకి ఫోన్ చేయలేదు అంటే వాడి అవసరం తీరిందన్నమాట. ఇంతటితో కాముగా ఉంటాడన్న నమ్మకం లేదు. వాడికి మళ్ళీ డబ్బు అవసరం వస్తే మనమే గుర్తొస్తాం. ఈసారి వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. ఎలా అయినా వాణ్ణి పట్టుకుని తీరాలి. కోటయ్య, ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు బాబు,
నేను బానే ఉన్నాను. వెళ్దాం పదండి. కోటయ్య, ఏంటి బాబు? వాడు మన నుంచి తప్పించుకున్నాడు. వాడి గురించి మనకి తెలియదనుకుంటుంటాడు కదూ. వాడు ఎక్కడికి పోలేడు కోటయ్య. మనకి దొరికిపోయాడు. ఎలా అయ్యా? నాకెందుకో తనకి నిజం తెలిసిందేమో అనిపిస్తుంది. ఏ నిజం? సావిత్రి మన పాప కాదు అన్న విషయం.